ఫ్రెండ్స్ అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శేఖర్ కొడంగల్ యూ. ఈరోజు ముచ్చట వచ్చేసి రేపు ఏర్కా పౌర్ణమి శుభాకాంక్షలు రైతన్నలందరికీ. రేపు ఏర్కా పౌర్ణమి కదా, శుభాకాంక్షలు అందరికీ, రైతన్నలందరికీ. పెద్ద పండగ ఏర్కా పౌర్ణమి అంటే పెద్ద పండగ, దాని గురించే ఈ వీడియో. సంవత్సరానికి ఒక పారి వస్తుంది రైతన్నల పండుగ ఏర్కా పౌర్ణమి. సంవత్సరానికి ఒక పారి వస్తుంది. ఎడ్లని స్నానం చేయడం, ఆవులను స్నానం చేయడం, గోమాత స్నానం చేయడం, పేలు గడగడం, నాటుసాడ గుడ్లు తినడం, ఎడ్లకు ఏరుక పండుగ. అవి నాటుసారా సంవత్సరంకి ఒక పారి గుడ్లు నాటుసారా తాగిపిచ్చి ఎడ్లను మెరిపిస్తారు. అదే రైతన్నల పండుగ, పెద్ద పండగ ఈరోజు రేపు జరుపుకుంటున్నాం. ఈరోజు చెప్పే విషయం ఓకే. రైతన్నలు సంవత్సరానికి ఒక పారి జీతం చేస్తే జీతగాళ్ళతో యజమానులు ఉంటారు కదా, వాళ్ళ గురించి రైతన్నల పండగ ఏర్కా పౌర్ణమి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి, రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకందరికీ ఏర్కా పౌర్ణమి శుభాకాంక్షలు. రేపు జరుపుకునే పండుగ గురించి ఈ వీడియో ఓకే. రైతన్నలు సంవత్సరానికి ఒక పారి హ్యాపీగా సంతోషంగా జరుపుకునే పండుగ ఏర్కా పౌర్ణమి. ఎడ్లకు స్నానం చేయడం, గోమాతలకు స్నానం చేయడం, మంచిగా ఊర్ల పండుగ అనేది ఎడ్లను మెరిపిస్తే ఆ థ్రిల్లే వేరు ఓకే. ఒకప్పుడు చాలా మంచిగా జరుపుకునే పండుగ సందర్భం ఇది. ఏర్కా పౌర్ణమి అనేది రైతన్నలందరికీ మరొకసారి నా తరపు నుంచి యు శేఖర్ కొడంగల్, రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకందరికీ ఏర్కా పౌర్ణమి శుభాకాంక్షలు. మీరు హ్యాపీగా సంతోషంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏర్కా పండుగ వచ్చిందంటే రేపు ఉదయం ఎడ్లు 10-11 గంటల నుంచి మెరిపిస్తారు కొడంగల్, కానీ అన్ని ఊళ్ళల్లో మెరిపిస్తారు. ఎడ్ల పండుగ అంటే చాలా సంతోషమైన పండుగ, హ్యాపీగా సంతోషంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ యు శేఖర్ కొడంగల్. ఏర్కా పండుగ అంటే ఎడ్లకు స్నానం చేయడం, గోమాతలకు స్నానం చేయడం. ఈ పండుగ అనేది సంవత్సరానికి ఒక్క పారు వస్తుంది రైతన్నలకు. చాలా హ్యాపీగా సంతోషంగా పిల్ల పాపలతో సంతోషంగా మన ఏర్కా పౌర్ణమిని ముందుకు కొనసాగాలని మనసు పూర్తిగా కోరుకుంటూ మీ యు శేఖర్ కొడంగల్. ఎందుకంటే మాతగుట మా నాన్న వ్యవసాయం చేసేవాడు, మాతగుట ఎడ్లు ఉండే. ఇప్పుడు మా నాన్నగారు చనిపోయాడు కదా, పండుగ మా నాన్న మనసుతోటి ఆత్మతోటి నాయన ఇలాగే కొనసాగాలి పండుగని, మా నాన్న ఆశీర్వాదం నాకు ఎప్పటికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ యు శేఖర్ కొడంగల్. రైతన్నలందరికీ అన్ని వంకల అన్ని ఊళ్ళల్లో ఏర్కా పౌర్ణమి చాలా సంతోషంగా జరుపుకోవాలి. పిల్ల పాపలు చిన్న పెద్ద అందరు చిందు వేసి ఆట ఆడి ఎడ్లను మెరిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ యు శేఖర్ కొడంగల్. ఇప్పుడు వచ్చేటప్పుడు చూస్తుందండి, ఏడవతే ఆడ ఎడ్లకు స్నానం చేయించడం, పేలు గడగడం, మంచి మంచి బట్టలు, మంచి మంచి పగ్గాలు, మంచి మంచి గంటలు, మంచి మంచి గజ్జలు కట్టి ఆ ఎడ్లని మెరిపిస్తారండి. పుల్లు పండుగ సంవత్సరానికి ఒక పార వస్తుంది. రైతన్నలు జీతం అంటే జీతగాళ్ళు ఉంటారు కదా, యజమానులు జీతాలు ఎవరైతే చేస్తారో మంచి మంచి బట్టలు చేస్తారు, మంచి మంచి చెప్పులు చేస్తారు. వాళ్ళకు ఈ పండుగ నుంచి వ్యవసాయదారులకు వేరే పెద్ద పండుగ లేదండి. చాలా మంచి పండుగ ఏర్కా పౌర్ణమి. ఇంకో విషయం, ఏర్కా పౌర్ణమి అయిన తెల్లారి ఇత్తనాలు వేయడం చాలా అవుతాయి. ఇత్తనాలు వేయడం అంటే ఆల్రెడీ పెట్టిండ్రు ఇత్తనాలు, మళ్ళీ పండుగ తర్వాత ఇత్తనాలు వేయడం స్టార్ట్ అవుతాయి. ఎడ్లతోటి వ్యవసాయం అనేది ఎడ్లతోటే వచ్చింది పేరు ఓకే. మీ యు శేఖర్ కొడంగల్. ఎందుకంటే ఈ రోజుల్లో చూస్తున్నాం కదండి, ప్రతి పండుగ జరుపుకునేది వేరు, ఏర్కా పౌర్ణమి జరుపుకునేది వేరు. ఎందుకంటే నాకు తోచింది నేను చెప్తున్నా, వ్యవసాయదారులకు ఓకే. రైతన్న పండుగ ఇది ఏర్కా పౌర్ణమి. మీ యు శేఖర్ కొడంగల్. ఇలాంటి కంటెంట్ వీడియోలు మరి ఎన్నో మీ ముందుకు వస్తున్నాయి, చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఓకే. మీ యు శేఖర్ కొడంగల్. రేపు ఉదయం 11 గంటల నుంచి మా కొడంగల్లో ఎడ్లను మెరిపిస్తారు ఓకే. అందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ ఏర్కా పౌర్ణమి అనేది ఘన విజయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ యు శేఖర్ కొడంగల్. ప్రతి ఒక్కరికి, కుటుంబ సభ్యులందరికీ, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్ర ప్రజలకందరికీ ఏర్కా పౌర్ణమి శుభాకాంక్షలు. ఇట్లు మీ యు శేఖర్ కొడంగల్. బాయ్.